ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల కోసం సమగ్ర ఆధ్యాత్మిక మార్గదర్శనమిస్తుంది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామి చెంత పూజలు, హోమాలు, ప్రత్యేక దైవ సేవలను నిర్వహిస్తారు. ఎందరో సేవామూర్తులు ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల సేవలో తరిస్తూ వారికి వీలైనంతలో సాయం చేస్తూ అక్షయ ఫలితాలను పొందుతున్నారు. దిక్కులేని వాళ్లను ఆదుకుంటే అదే నిజమైన భక్తి అంటూ సేవామూర్తి వెంకటరమణ లింగంపల్లి గారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుండి వచ్చి పరమేశ్వరుని సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు శివయ్యను అలంకరించి భక్తుణ్ణి అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ వ్యాన్ మీద తీసుకువెళ్లి శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో సేవామూర్తులు అభాగ్యుల వైద్యశాలను, అనాథుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎల్ వెంకటరమణ లింగంపల్లి గారు, వారి తండ్రి కీర్తిశేషులు ఎల్ రాధాకృష్ణ గారు, కీర్తిశేషులు ఎం మాధవి, కీర్తిశేషులు జిఎస్ఆర్ శర్మ, కీర్తిశేషులు వైవిఎస్ రామ్మూర్తి గార్ల జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానానికి సాయం చేసి అనాథుల పాలిట అన్నదాతలుగా నిలిచారు. సేవాభావంతో అనాథుల జీవనానికి సాయం చేసిన సేవామూర్తి వెంకటరమణ లింగంపల్లి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు వెంకటరమణ లింగంపల్లి. నేను హైదరాబాదులో ఉంటున్నాను. నా స్వస్థలం నల్గొండ. నేను ఈ ఆశ్రమం గురించి మా బంధువుల ద్వారా తెలుసుకున్నాను. మేము ఆల్రెడీ ఈ ఆశ్రమంకు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ నేను ఇక్కడ ఒక గుడి ఉన్నది, ఆ గుడికి వెళ్ళి మేము గుడిలో పూజ చేసి వచ్చాము. గుడి చాలా పవిత్రంగా ఉంది, చాలా బాగుంది. తర్వాత మేము లోపలికి వచ్చాము ఆఫీస్లోకి. ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా శుభ్రంగా ఉన్నది. వాళ్ళు మాతోని చాలా ఆదరంగా మాట్లాడారు. మాతోని అన్ని వివరాలు సేకరించి మేము ఏం చేయాలో వాళ్ళు మాకు సహాయం చేశారు. తర్వాత వాళ్ళు నన్ను పైకి తీసుకువెళ్ళి వివిధ ఫ్లోర్లలో ఏమేం జరుగుతుందో చూపించారు. వాళ్ళు ఎలా వాకింగ్ చేయటము, స్టాఫ్ ఎలా హెల్ప్ చేస్తున్నారో చూశాను. వాతావరణం చాలా బాగా నీట్గా ఉన్నది, శుభ్రంగా ఉన్నది. నాకు బాగా నచ్చింది. అందుకని నేను ఇంకా వీలైతే ముందు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ద్వారా ఏమైనా డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చాలా థ్యాంక్స్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.